అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ఉమా పార్వతి. ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో బటర్ఫ్లైని రైస్తో ఎలా చేయడం అనేది నేర్చుకుందాము. పేపర్లు, కలర్ స్కెచ్లతో పని లేకుండా సింపుల్గా రైస్తో ఎలా చేయాలో తెలుసుకుందామండి. క్రాఫ్ట్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అది కూడా ఒక కార్డ్బోర్డు, కొంచెం రైసు మరియు అక్రిలిక్ పెయింట్. కలర్ రైస్ని అతికించడానికి ఒక చిన్న 10 రూపాయల ఫెవికాల్ బాటిల్ సరిపోతుందండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ముందుగా నేను బటర్ఫ్లైని పెన్సిల్తో గీసుకున్నాను. ఆ తర్వాత దాన్ని పెన్నుతో ఈ విధంగా గీసుకున్నాను. ఆ తర్వాత బటర్ఫ్లై షేప్లో కార్డ్బోర్డ్ని కట్ చేసుకోవాలి. ఈ బటర్ఫ్లై క్రాఫ్ట్ని చేయడం కోసం ఎక్కువ ఖర్చు కూడా చేయనవసరం లేదు. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత నేను 4 కలర్స్ తీసుకున్నానండి. 4 కలర్స్కి గాను కొంచెం రైస్ తీసుకొని కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు కార్డ్బోర్డ్కి ఫెవికాల్ రాసి కలర్ రైస్ని అతికించాలి. నా దగ్గర 4 కలర్సే ఉన్నాయండి. అందుకే నేను 4 కలర్స్ల రైస్ని కలిపాను. మీ దగ్గర ఇంకా పింక్, ఆరెంజ్, పర్పుల్ ఇలాంటివి ఏమున్నా కూడా కలిపి వేయండి. ఈ సీతాకోక చిలుక రెక్కలంతా కూడా ఈ విధంగా కలర్ రైస్తో నింపాలి.
భాగాన్ని అంతటిని కూడా ఫెవికాల్ రాసి వైట్ రైస్తో నింపానండి. కొంచెం అట్రాక్షన్గా ఉండడం కోసం ఈ వైట్ రైస్ని బ్లాక్ పెయింట్తో ఫిల్ చేశాను. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ పైన చిన్న చిన్న కుందన్స్ పెట్టాలి. ఇప్పుడు కలర్కి మధ్యలో ఈ విధంగా బ్లాక్ కలర్ వేయాలి. అవుట్లైన్ బార్డర్ లాగా బాగుంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా బటర్ఫ్లై క్రాఫ్ట్ని ఏ విధంగా చేయాలో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.